Okay, let me start by congratulating Mr. Nitin. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే హీఈస్ ఇన్ ఆల్రెడీ లేట్ అయింది. యా చాలా లేట్ ప్రాబ్లీ ఈ సినిమా కోసం ఆగినట్టున్నారు. Maybe. టు జస్టిఫై దిస్ టైటిల్. లేదు దానికోసం ఆగలేదు. ఈ టైంకి ఈ సినిమా వచ్చింది, అలా సింక్ అయింది అన్ని. Right. So I want to start with Mr. Venki. So you missed casting Rashmika for cello. Was she considered? సారీ సార్. మీరు cello తీశారు కదా. అవును సార్. I mean celloకి you cast her. అవును సార్. అదే రీజన్తో ఈ సినిమా కాస్ట్ చేశారా విత్ దట్ వర్క్ అంటే ఎక్స్పీరియన్స్? నాకు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్లో అమ్మాయి పర్ఫార్మెన్స్ అంతా బాగా నచ్చింది సార్. నాకు ఈ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఆ అమ్మాయి మైండ్లోకి వచ్చింది. సో ఈ స్క్రిప్ట్ కూడా తనే కరెక్ట్ అని అనిపించింది. నితిన్ కూడా మైండ్లోకి వచ్చాడా? అసలు స్టార్ట్ చేసిందే నితిన్ గారు మైండ్లో పెట్టుకుని కదా సార్ అండ్ దానితో క్లారిఫై, కథ రాస్తున్నప్పుడు మాత్రము అంటే నన్ను పెట్టుకొని రాశాడు, చెప్పాడు. తిను మాత్రము కథ రాయకముందే ఫస్ట్ ఫిక్స్ అయ్యాడు. టు వెరీ ఫ్రాంక్, నాకు తెలుసు కదా, కథ రాయకముందే తిను, డిఓపి గారు, మసమ డిఓపి సాయి శ్రీరామ్ గారు, మన మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ గారు, సిన్స్ ఫస్ట్ సేమ్ cello team. టీం ఫిక్స్ అయ్యాడు. కథ Yeah, that's మాత్రం because he knows us better. అదే అన్న మీ సింక్ ఉంది కాబట్టి ఒప్పుకున్నాడు. కథ మాత్రం It's నన్ను చూసి because he రాశాడు. knows us better, sir. He knows how to work with us, and of course he's debuting, right? తప్పేం కాదు అది, ఓకే, తప్పేం I కాదు. know, but చెప్తున్నా మామూలుగా. but then I'm like very protective of him. ఓహో, that's it. Nitin, 2016. Yeah. So it is like it's been 4 years since you got a major Success, film yeah. in between. Yeah, Success, yeah, major. yeah. So how tense you are with this film? ఎందుకంటే ఈ సినిమా it has got all the ingredients to Yeah. be a successful film. ఆ తర్వాత ఆఫ్టర్ సచ్ బిగ్ హిట్ తర్వాత నేను నెక్స్ట్ సినిమా ఏదో సంథింగ్ కొత్త ట్రై చేయాలని స్క్రీన్ ప్లే బేస్ సినిమా చేశాను. అది సినిమా అంతగా ఆడియన్స్కి అది పెద్దగా కనెక్ట్ అవ్వలేదు, ఆడలేదు. సరే మనకు కొత్త సినిమా మనకు ఖర్చు రావట్లేదు, మన అంటే నాకు సెట్ అవ్వట్లేదు. సో మన సేఫ్ జోన్, మన లవ్ స్టోరీ ఉంది కదా అని ఐ ట్రైడ్ చల్మోన్ రంగా, అది ఆడలేదు. సరే It was decent enough. బట్ ఆ రిలీజ్ టైమింగ్ వాజ్ రిల్ రాంగ్. బట్ ఎందుకంటే ఆ సినిమా ముందే ఒక రంగస్థలం అనే ఒక సునామీ వచ్చింది. ఆ సునామీలో ఇది కొట్టుకెళ్ళిపోయిన సినిమా ఇది. సో దాని తర్వాత ఇది ఆడలేదు. సో లెట్స్ ట్రై ఫ్యామిలీ సినిమా అని ట్రైడ్ శ్రీనివాస్ కళ్యాణం, అది ఆడలేదు. మా లవ్ ఆడలేదు, ఫ్యామిలీ ఆడలేదు, స్క్రీన్ ప్లేస్ ఆడలేదు. ఈసారి ఏం చేయాలి అనుకున్న టైంలో మన సినిమా చలో రిలీజ్ అండ్ లేటర్ సినిమా చేస్తానని చెప్పినప్పుడు ఓకే అని చెప్పాను. తను చెప్పాడంటే దిల్ సినిమాకి ఈజ్ అ హ్యూజ్ ఫ్యాన్ అనమాట. దిల్ సినిమా నుంచి ఫ్యాన్ ఆ సినిమాకే నాకు. సో అన్న నేను నువ్వు అప్పుడు ఎంత నేను ఏజ్ అప్పుడు ఇంటర్మీడియట్ అప్పుడు సంథింగ్ నేను దిల్ అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్. అప్పుడు మాకు మీరంటే ఒక కమర్షియల్ హీరో, ఫైట్లు, డాన్సులు, కామెడీ ఉండింది. మధ్యలో మీరు అంటే ఇష్క నుంచి ఆల్ సాఫ్ట్ సినిమాస్ కదా. సో నా దృష్టిలో నేను అలాంటి కథ రాస్తానని చెప్పి డెఫినెట్ ట్రై అని చెప్పాను. వచ్చి రాశారు, కథ నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడు నా ప్రెషర్ ఏంటంటే నిన్నట్టు లాస్ట్ 3 సినిమాస్ ఆడలేదు, 4 years గ్యాప్ వచ్చింది. సో వీళ్ళకంటే ప్రెషర్ ఎక్కువ నాకు ఉంది. And you are getting married. ఇదే ప్రసాద్ పిల్లలు ఉందండి, కొన్ని ఖర్చులు ఉంటాయి ఇంట్లో, చూసుకోవాలి ఇంటి ఖర్చులు. సో సినిమా ఆడితే నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ మా డబ్బు వేసేసాడు, మన డబ్బు మాకు. అసలు అంటే కూడా ఫస్ట్ టైం పెళ్ళి అవుతుందంట. మీ ఫస్ట్ సార్ లాంగ్ టైం, ఫస్ట్ టైం అంటే లాంగ్ టైం పిల్లలు అవుతుంది. Right. So Rashmika is growing by stature, and Telugu film industry, or for that matter any film industry, believes a lot about the success. I mean, if you are successful, Yeah. you are going to get Yeah. bigger and better films. Yeah. So you had been having a dream run so far, and you're also balancing between balancing the films, star films, content films. So is this journey a planned one, or it just happened film by film? So when you call it a dream run, I don't know as far, because for a film to get over, it's over 8-9 months solid. Some films of course, and I don't know. I mean, the success has still not sunk in, so I still feel like I'm doing good scripts, I'm taking up good scripts, I'm doing good job, and it's releasing, and people are liking it. That's all is in my head right now. So is it a planned move as to manage between star films and content films? Yes, I always would love to do content films, but also when I see few experiments which I want to do in a commercial basis, then I want to take it. So right now I just want to see what I'm capable of, and I think with each film I'm surprising myself, and also with the audience. I do not want the audience to be bored of me. So they'll see me do everything
and I will push my limits and I will give them everything. So I think, సో మీరు తెలుగులో డబ్ చెప్పారా ఈ సినిమా కూడా? handy. ఎప్పటి నుంచి చెప్పడం స్టార్ట్ చేశారు? చలో నుంచే స్టార్ట్ చేశా. ఓకే. ఓన్లీ గీత గోవిందం నువ్వు కాదు కదా? గీత గోవిందం ఫస్ట్ ఆఫ్ ఆల్ ద యాక్సెంట్ అంటే నాకు గోదావరి యాక్సెంట్. అదొక యాక్సెంట్ కావాలని చెప్పారు. అండ్ ఆల్సో చలోకి ఎట్లాగో ఆంధ్ర తమిళనాడు బార్డర్ కాబట్టి I was a Tamilian in Chalo. And he was very, he was telling me from the beginning that he only wanted me to dub. So Chalo I did, and Devdas also I did. Geeta Govindam, like I said, the accent, and also the time was very concentrated. So I couldn't do it in Geeta Govindam. Dear Comrade I did, and now Sarilero also and this also. Sarilero, you clicked in a big way in terms of the entertainment factor. Those And dialogues that's are becoming something- viral. Yeah, and that's something I've never done before. So these are the experiment which I enjoy doing, yeah. What is your character in the film? So when you say it like that, I don't exactly know how to specify on the characterization, because this is not like something I've played before. It's a mixture of it all, but yet it's a not mixture of it all. So she, of course, her name is Chaitra. She's working in Bhishma Organics company, and she's headstrong. She knows what she wants, and at the same time, she's got a teasing factor. She's got a fun factor. She has fun in her. So it's basically overall, you can't put your eye to one thing. So yeah, I don't know how to describe it. నితిన్ గుండెజారి గల్లంత ఇందులో సిమిలర్ టైప్ ఆఫ్ బాస్ అండ్ ఆ టైప్ నిత్యా మేనన్ అండ్ క్యారెక్టర్. ఆ కెమిస్ట్రీ ట్రైలర్ చూస్తుంటే కొంచెం అంటే నాట్ ద ట్రైలర్ బట్ ద టీజర్ ఇనిషియల్ గా వెనక. సో వాట్ ఈస్ ద కెమిస్ట్రీ ఇస్ లైక్ బిట్వీన్ యూ టూ? యాక్చువల్లీ డెఫినెట్లీ ఈ సినిమాలో మై ద కెమిస్ట్రీ డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ విల్ బి అ టాకింగ్ పాయింట్. ఎందుకంటే సినిమా షూటింగ్ ఫస్ట్ డే నుంచే వి బికమ్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఎవ్రీడే మాట్లాడడం కానీ, సో మేబీ దానివల్ల ఐ థింక్ వి బికమ్ గుడ్ ఫ్రెండ్స్ కాబట్టి కెమిస్ట్రీ కూడా ఇట్ వర్క్డ్ అవుట్ అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. డెఫినెట్లీ ఇట్ విల్ బి అ ప్లస్ ఫర్ ద ఫిల్మ్ అనుకుంటున్నాను. And both of you are Trivikram fans, basically. Yeah. And you worked with Trivikram also. And your dialogues in Cello also has that Trivikram touch to it. So, how different ఈ Cello-కి Bhishma-కి, what is the difference? స్టోరీ అండి. స్టోరీ కదా, Story, approach. డైలాగ్స్ అంటే బేసిక్ ఏంటంటే నేను ఒక కథ అనుకున్నప్పుడు ఆ కథకు తగ్గట్టే అప్రోచ్ వెళ్దాం అని అనుకుంటాను. బట్ ఏ కథ సెలెక్ట్ తీసుకున్నా సరే నేను పర్సనల్గా ఎంజాయ్ చేసేదండి ఎంటర్టైన్మెంట్. సో ఏదన్నా కూడా హ్యూమరస్ వేలో చెప్దామని అనుకుంటాను. సో ఇంకా స్పెషల్ అప్రోచ్ అంటే ఏం లేదండి. నాకు ఒక పాయింట్ అనుకుంటే ఆ పాయింట్ని ఎంత బాగా చెప్పాలి, ఎంత హ్యూమరస్గా చెప్పొచ్చు అనే దాని మీదే ఉంటుంది. Cello is a romantic film with action comedy. Right? Yeah. So ఇందులో చూస్తే that corporate greed, you can't have comedy touch to it. It's a serious subject. So దాన్ని ఎలా డీల్ చేశారు? యాక్చువల్లీ అదేనండి, దీంట్లో సీరియస్ సబ్జెక్ట్ లానే కనిపిస్తుంది కానీ ఇట్ హ్యాస్ యాంపుల్ ఎంటర్టైన్మెంట్ అండి. సో ఎక్కడా కూడా ఆ ఎంటర్టైన్మెంట్ అయితే మిస్ అవ్వదు. సో ఈ ఫిలింలో భీష్మ హ్యాస్ గట్ రెఫరెన్స్ టు ద పురాణాస్. సో చైత్ర క్యారెక్టర్ కూడా ఏమన్నా రెఫరెన్స్ ఉందా? అలా ఏం లేదు. పోనీ ఎప్పుడైనా నచ్చినప్పుడు క్లాస్ గర్ల్ ఫ్రెండ్ నీ క్రష్ అంటే భీష్మని ఎవరైనా ట్రై చేసే క్యారెక్టర్స్ ఉంటాయి కదా. అంటే నాకు ఆ రిఫరెన్సెస్ మాట్లాడుతుంటే నాకు గుర్తొచ్చిందండి దీని క్యారెక్టర్ రిఫరెన్స్. అంటే ప్రతి సింగిల్కి ఉంటుంది కదా లోపల ఒక కరువు ఉంటుంది, అరే ఏంట్రా అమ్మాయిలు పడట్లేదు చిన్నప్పటి నుంచి అని. అట్లాంటిదన్నీ కూడా ఈ క్యారెక్టరైజేషన్లో ఆ సాంగ్లో కానీ లేకపోతే టోటల్ క్యారెక్టరైజేషన్లో కానీ రావడానికి రీజన్. Okay, I saw one of the interview videos with Vijay Deverakonda, and you were very specific about doing only strong characters. Yes. Content-driven Correct. characters. And he gave a retort saying that, okay, let's see. Yeah, And I remember. Sarleru Nikaveri is a plus character only. Yes. No doubt about Correct. it. But again, it goes against your principles, which you said, the weight. No, I think It's a lightweight entertainer, and it is a plus to you and your career as well. Correct. But again, it goes against whatever you have told in that I interview. somehow believe that was a very meaty character to play in the to begin with, because it has so much, drama, and she's grabbing so much attention in that, few screen space which she's got. And I don't think
it was considered any less of a meaty role, which I was mentioning too. Because even when I was doing Dear Comrade, I was I think initially I was a part of Cerilero, and I knew what kind of a film I was playing. Yeah. I mean, character I was playing. So keeping that in mind only, I saying something like that. So yeah, I don't consider it any less. I've that character, like everyone are talking, negative or positive, people are talking. Right. So I'm sorted. Yeah. So- I mean, it's being followed basically. Yeah. People are taking those No matter dialogues what, and using yeah, them. exactly. And that kind of a impact I can't create if my character was a little longer, maybe the things which I said, the dialogues wouldn't have impacted that stronger as well. So maybe it all happened in a right perspective, in a right way. You never know. You have one film in each language unreleased after Yes. Bhishma also. Yeah. Like Kannada, Telugu Kannada and and Tamil. So Tamil, you're yeah. trying to balance all South Indian languages? I hope, but it's just I have received immense love for my debut film in Kannada, and I feel equally responsible to do a film for my fans there, because maybe not everyone understands Telugu and everyone there might understand Kannada, and I want to do something for them. And I have received immense love from Tamil Nadu also, so I want to give them something. So this is all for the love for the fans, and also in a way I'm performing in each of these characters, so it's a win-win. Yeah. Mm-hmm. Nitin, have you seen the final product? Yeah, I've seen. So what is your gut feel? మై గట్ ఫీలింగ్ ఇస్ డెఫినెట్లీ వీ హ్యావ్ అ విన్నర్ ఆన్ హ్యాండ్స్ డెఫినెట్లీ అంటే ప్రతి సినిమాకి ఉంటుంది బట్ ఈసారి మాత్రం ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఇట్స్ సేయింగ్ And సంథింగ్ you ఫ్రమ్ are సైడ్ a son of a famous distributor and Yeah, producer. yeah. So your father must have also seen. Yeah, So yeah, what he's is seen the, from the judgment point of view, what is the Yeah. call? He saw it, his feelings that ఈ సినిమా డెఫినెట్లీ ఇట్ విల్ బి అ గుడ్ ఫిల్మ్ అని అతని ఫీలింగ్ అండ్ సేమ్ ఫీలింగ్ నాకు ఉంది సో 21st వెయిట్ ఫర్ ద రిజల్ట్ అంటే ఈ సంక్రాంతి ఫిల్మ్స్ తర్వాత we didn't have any winners at box office. వస్తున్నాం So sir. probably now is the time for some film to pick up and యా అండ్ ఇప్పుడు ఆడియన్స్కి అంటే వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ బేసికల్లీ అంటే ఎగ్జాంపుల్ లైక్ సంక్రాంతికి వచ్చిన సర్లేరు కానీ అండ్ అలా కానీ దోస్ బోత్ లైక్ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్స్ విత్ నైస్ సాంగ్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ సో మళ్ళీ ఆ జోనర్ సినిమానే ఇది విత్ నైస్ కామెడీ సాంగ్స్ యాక్షన్ ఎవ్రీథింగ్ సో Rashmika has to put in her charm again. చాలా గ్యారంటీ చెప్పాను అప్పుడే మా లక్కీ లేడీ I have no chance. లేడీ This కాబట్టి is all the hard work there. And 25th is also a holiday. యా 21st 21st ఫస్ట్ is హాలిడే యా Ugadi. Okay, 21st is Mahashivratri. మహాశివరాత్రి యా శివరాత్రి Yeah. హాలిడే So that యా ఈవెన్ దట్ విల్ ఆల్సో హెల్ప్ yeah, 21st, right. I'll only go sit in the theater and I'll be like going live. I'll be like, I'm in this theater, all of you come. Just kidding. So Venki, I liked your tweet about being a family of Rashmika. Oh my god. So rude that fellow is. So rude. You are like my family, and Venkini, she mentioned. Then he said, we don't want to be a part of your family. Income tax people might. ఓ అలా ఓకే ఓకే Unbelievable. జస్ట్ జోక్ అంటే Yeah. ఓకే ఓకే So this is what you see on screen. Not even kidding. The timing, the punches and all Yeah, he gives, no? very, very perfect punch. That Yeah, like exactly. And I'm like, no, keep it on screen. Can you not do it off screen because it's pissing off? But yeah. Oh, I can't believe that. I told you, no? అదే I లైన్ told మా you. సాంగ్లో కూడా ఉంటుంది సార్ యా వాటే బ్యూటీలో డెఫినెట్గా కాసల్ చామ్ గారితో సార్ మంచి ట్రెండింగ్ కరెంట్ మీరు అప్పుడు పెట్టించారా ఈ ఇన్సిడెంట్? ట్రెండింగ్ అఫైర్స్ ఉండాలి బాగా ట్రెండింగ్ ఉండాలి సాంగ్ అంటే కరెక్ట్గా అప్పుడే జరిగిందనమాట ఈ అమ్మాయి కొంచెం టెన్షన్గా ప్యానిక్గా ఉంది అంటే ఫస్ట్ టైం అలాంటి తెలియదు కదా సో ప్యానిక్గా ఉంది నేను దాన్ని కూడా ఫన్ చేశాను తర్వాత తిట్టింది అనుకోండి శ్యామ్ గారితో సార్ మనకి ఎలా అయినా సరే ఏమైనా జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది అనేది మాత్రం రావాలి సార్ మనకి లైన్ When I heard it, I was like, what is wrong with you? So when the news broke about your marriage to your unit members, అందరికీ
అందరికి ఒకసారి అందరికి మీడియాకి కానీ బయటికి అందరికి ఒకసారి ఓకే సార్ వీళ్ళకి కూడా తెలియదు ఎవరు తెలియదు. సో యూ గైస్ ఆర్ అప్సెట్ నేను యాక్చువల్లీ సింగిల్స్ అబ్బా మా సింగిల్స్ అందరికి ఈయన అనే టైప్లో నేను అసలు స్క్రిప్ట్ పట్టుకుని వచ్చేసి సింగిల్ మీద రాద్దాం అని వస్తే చివరికి వచ్చేసరికి ఈయన హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతున్నాను మా క్లబ్ నుంచి. మేబీ యూ షుడ్ షిఫ్ట్ టు హీరోయిన్. 100% నన్ను తోసేస్తారు కూడా ఇంట్లో కూడా. So, Venki, tell me how the film is going to be. డెఫినెట్లీ ఏ గుడ్ ఎంటర్టైనర్ అండి. సినిమాకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అండ్ నవ్వుకుంటూ వస్తారు బయటికి. సో నేను అలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడతానండి. సో నాకు నచ్చేదే నేను చేయగలుగుతాను. సో డెఫినెట్గా గుడ్ ఎంటర్టైనర్ అంటారు. రైట్. సో ఇందులో రష్మికకి ఎమోషనల్ సీన్స్ ఏమైనా ఉన్నాయా ఆర్ ఇట్స్ జస్ట్ లైట్ హార్టెడ్ క్యారెక్టర్? ఎమోషన్ సీన్స్ ఉన్నాయండి, బట్ అలానే కొంచెం అంటే మెలో డ్రామాటిక్గా కానీ ఏం లేవు. బట్ ఎమోషన్స్ కూడా లవ్ ఎమోషన్ వరకే ఉంటుంది. రైట్. I think this is one of those films where you're not in a good mood, but you want to just go and relax. I think these are the films which will help people relax, because I know how it is to do a very heart-wrenching film, and now I can vouch that this is like one very free, very breezy and good film, you know. Have you seen the film? I have seen the part of the dubbing, and of course the songs and everything I've watched, and I really like it. I'm going to watch it with the audience myself. I like that song, the duet, very. సరాసరి గుండెలు దించారు. It's nice duet. I mean, the premise and steps and the music, Yeah. everything is. Yeah. It's different and entertaining. Yeah. Okay, I think I can't ask anything about the story or anything like that. So this is it for now. All the best, and we'll catch up hopefully Yes. Thank you. after the film is released. Thank you. Thank you, And sir. I hope you like the film and you will give us good reviews also. Of course. Thank you very much. Thank you so much. Thank you, sir.